హలో వెంకటేష్ గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే అండి నిహాల్ గారు. యెస్. సార్ ఇప్పుడు ఇందాక మీరు నాకు కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు డ్రీమ్ ఎస్ఐపి అని అన్నారు. సో యెస్. డ్రీమ్ ఎస్ఐపి అంటే ఏంటి సార్? ఇప్పుడు మన ఎస్ఐపి అని తెలుసు, ఎస్‌డబ్ల్యూపి తెలుసు, అవును. ఎస్ఐపి తెలుసు, ఎస్ఐఎఫ్ తెలుసు, అవును. పిఎంఎస్ అన్నీ తెలుసు మనకి. హ్మ్. డ్రీమ్ ఎస్ఐపి అని అన్నారు. వాట్ ఈస్ డ్రీమ్ ఎస్ఐపి? డ్రీమ్ ఎస్ఐపి అంటే ఇప్పుడు చాలామంది కొంతమంది అంటే నాకు రికరెంట్ ఇన్‌కమ్ కావాలి, రెగ్యులర్‌గా ఇన్‌కమ్ కావాలి అని చెప్పేసని అనుకుంటారు. అలాంటప్పుడు అందరూ ఏమనుకుంటారు లైక్ ఏదో లంప్‌సమ్‌గా అంటే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌లో ఎస్‌డబ్ల్యూపీ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. దాన్ని ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ చేసుకోవాలంటే ఏం కావాలి? రా మెటీరియల్ దానికి లంప్‌సమ్ అమౌంట్ కావాలి. లంప్‌సమ్ అమౌంట్ మనం బేసిక్‌గా మనం క్రియేట్ చేసుకునేది డ్రీమ్ ఎస్ఐపి. యెస్. ఎలా క్రియేట్ చేసుకుంటాము అనంటే, ఒక ఎస్ఐపి ద్వారానే అంటే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సింపుల్ టర్మ్‌లో చెప్పాలంటే, ఎవ్రీ మంత్ ఒక 1,00,000 రూపీస్ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేశామనుకోండి. ఎక్కువ కాలం ఇప్పుడు జనాలందరికి కూడా ఎక్కువ కాలం ఎవరికీ ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఎదురు చూసేటువంటి ఓపిక ఎవరికీ ఉండట్లేదు. అవును. దాన్ని మనం ఓన్లీ 7 ఇయర్స్ మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. 7 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎవ్రీ మంత్ 1,00,000 చొప్పున 7 ఇయర్స్ గనక ఇన్వెస్ట్ చేస్తే మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ వచ్చేసి దాదాపు 84 లాక్స్ అవుతుంది. ఓకే. సో, అక్కడి నుంచి మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ కూడా కాస్తో కూస్తో ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది కదా! అదొచ్చేసి 1.2 సీఆర్ అవుతుంది. అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ అని అంటారా? ఇంట్రెస్ట్ అంటే 84 లాక్స్ నుంచి ఆ! 1.2 సీఆర్ వచ్చేసి ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. అంటే 84 సెపరేట్ ఉండిద్ది. లేకపోతే నో, నో. 2 రెండు 84 కలిపి 2 కలిపి మొత్తం హ్మ్. కలిపి 1.2 సీఆర్ అవుతుంది. ఓకే. ఈ 1.2 సీఆర్ అక్కడే ఉంచి మనం ఇక్కడ బేసిక్‌గా ఎంతైతే ఇన్వెస్ట్ చేశామో అంటే 1,00,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాం కదా! ఈ 1,00,000 రూపీస్ 8th ఇయర్ ఫస్ట్ మంత్ నుంచి మనం ఎవ్రీ మంత్ మనం విత్‌డ్రా చేసుకుంటూ ఉంటాం. ఓకే. ఇంకా ఎస్ఐపి ఆపాల్సిన అవసరం ఉందా? ఇంకా లేకపోతే ఎస్ఐపి ఇంకా ఆపేయొచ్చు. ఓకే. ఇంక మళ్ళీ మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ఐపి ఆపేస్తాము. బట్ మనం ప్రిన్సిపల్ 84 లాక్స్ కాస్త ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి 1.2 సీఆర్ అవుతుంది కదా! ఈ 1.2 సీఆర్ అక్కడే ఉంచి ఇంక మనం ఎస్ఐపి పే చేయాల్సిన అవసరం లేకుండానే ఎవ్రీ మంత్ మనం 1,00,000 మనం విత్‌డ్రా చేసుకుంటూ ఉంటాం. అది ఎన్ని ఇయర్స్ వరకు సార్ ఇక? అలా ఎన్ని సంవత్సరాలైనా అంటే అప్ టు మనకు ఇంకా లైఫ్ లాంగ్ మనం 1,00,000 అనేది మనం జనరేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. అండ్ అలా కాదు. నేను 7 ఇయర్స్ కాదు. నా దగ్గర ఇంకా కొంచెం టైమ్ ఉంది. అంటే లెట్స్ సే ఒక 50 ఇయర్స్ పర్సన్ లేదా 45 ఇయర్స్ పర్సన్ ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆయనకి 10 ఇయర్స్ అంటే 55 ఇయర్స్ వరకు ఏదో టైమ్ ఉంది. నేను చేయగలను. ఇన్‌కమ్ జనరేట్ చేయగలను. నేను ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేయగలను అనుకున్నారు. సో, 10 ఇయర్స్ గనక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే గనక అతను ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ డబుల్ అయిపోయి దాదాపు 2 సీఆర్ దాకా అవుతుంది. అంటే 1.2 సీఆర్ అనుకున్నాం కదా! ఇన్వెస్ట్‌మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ 2 కలిపి 2 సీఆర్ అవుతుంది. 2 సీఆర్ అయ్యి ఇందాక మనకు 1,00,000 రూపీస్ ఎవ్రీ మంత్ విత్‌డ్రా చేసుకున్నారని చెప్పేసి అన్నాం కదా! ఇప్పుడు ఎవ్రీ మంత్ వచ్చేసి 1.5 లాక్స్ వచ్చేసి ఎవ్రీ మంత్ విత్‌డ్రా చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి పెన్షన్ అనుకోవచ్చు. అండ్ సాలరీ అనుకోవచ్చు. ఇంకా కావాలంటే రెంటల్ ఇన్‌కమ్ అనుకోవచ్చు. ఇలా మనము ఒక సింపుల్‌గా ఒక ఎస్ఐపిని ఒక ఇన్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అసెట్‌గా మనం వాడుకొని విత్‌డ్రా చేసుకొని లైఫ్ లాంగ్ విత్‌డ్రా చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేది సార్ ఇది ఉంది. దీన్ని డ్రీమ్ ఎస్ఐపి అని చెప్పేసి అని అంటాం అనమాట. అలా కాదు నేను 10 ఇయర్సే కాదు. ఇంకా కొంచెం నేను ఇంకా ఉంటాను. నాకు నాకు ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ కావాలి. నాకు కావాల్సినటువంటి 1.5 లాక్స్ పర్ మంత్ కూడా నాకు సరిపోదు అన్నామనుకోండి. ఆ 10 ఇయర్స్ కాదు. 12 ఇయర్స్ ఉండొచ్చు. లేదా 15 ఇయర్స్ ఉండొచ్చు. నేను 15 ఇయర్స్ ఇదే 1,00,000 నేను పే చేస్తూ ఉంటాను. కానీ నేను 15 ఇయర్స్ తర్వాత నేను విత్‌డ్రా చేస్తాను. అంటే మీకక్కడొచ్చేసి 1.5 లాక్స్ కాదు. ఎవ్రీ మంత్ వచ్చేసి 2 లాక్స్ రూపీస్ కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్ తీసుకునేటువంటి ఎవ్రీ మంత్. మీరిక్కడ ఎవ్రీ మంత్ 1,00,000 పే చేస్తున్నారు కదా! ఎవ్రీ మంత్ ఇక్కడ 2 లాక్స్ రూపీస్ విత్‌డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే నేను 7 ఇయర్స్ తర్వాత అయితే రిటర్న్ తీసుకుంటే ఎవ్రీ మంత్ 1,00,000 రూపీస్ తీసుకుంటాం. కానీ ఇక్కడ నేను 15 ఇయర్స్ తర్వాత నేను రిటర్న్ తీసుకుంటాం. 2 లాక్స్ రూపీస్ నేను రిటర్న్ తీసుకోవచ్చు ఎవ్రీ మంత్. మన క్యాపిటల్ అమౌంట్ అక్కడే ఉంటుంది. ఆల్‌మోస్ట్ అదొచ్చేసి దాదాపు ఒక 47 లాక్స్ అక్కడ మనకి జనరేట్ అయ్యి ఉంటుంది. దాని నుంచి మనకు 2 లాక్స్ రూపీస్ వరకు మనం రిటర్న్స్ తీసుకోవచ్చు. మన క్యాపిటల్ రకంగానే ఉంటుంది. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎవ్రీ మంత్ మనం రిటర్న్స్ జనరేట్ చేసుకుంటూ ఉండొచ్చు. యెస్. సార్ ఇందాకల మీరు 1.2 సీఆర్ అని చెప్పడం జరిగింది. సో, యాహ్! 84 ప్లస్ 1.2 సార్. సో, ఎవ్రీ మంత్ మనం 1,00,000 మనం విత్‌డ్రా చేసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ సో, ఆ! ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వరకు ఉండొచ్చు? ఆ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి మనం ఏదైతే 84 లాక్స్ అనుకున్నాం కదా! 1,00,000కి
84 లాక్స్ ఏదైతే ఉంటుందో అదొచ్చేసేసి మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి 1.2 సిఆర్ అవుతుంది. ఓకే. సో, ఆ ఇంట్రెస్ట్ కలిపింది. దాదాపు ఇక్కడ ఒక 16 అక్కడ ఒక 2 దాదాపు 34 లాక్స్ అనేది ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత. ఎస్ఐపి రూపంగా మన ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే. ఓకే. ఓకే. అదండి. సో థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి. థాంక్ యూ మీకు కూడా.